కానీ నిజంగా చేతు రేఖలతోని భవిష్యం మన చెప్పగలుగుతామా సార్? ఖచ్చితంగా చెప్పగలం. హ్మ్. అంటే భవిష్యత్తు చేతి రేఖల్లోనే ఉంది అంటానికి కారణం, ఓకే. ఈ చేతిలో రేఖల్లో ఉండేటువంటి ఈ 10 వేళ్ళకి ఉండే ముద్రలు గాని, ఓకే. ఈ ప్రధానమైనటువంటి రేఖలు గాని, ఈ రేఖలకు తోటిపాటు అనుసంధానంగా ఉండే గుర్తులుంటాయి కొన్ని. హ్మ్. ముద్రలు, ఓకే. గుర్తులు. ఇవేమీ కూడా మనం మన పేరు పెట్టుకున్నట్లు, మన తారీఖులు పెట్టుకున్నట్లు మనం తెచ్చుకున్నవి కాదు ఇవి. ఓహ్! ఇవి ప్రకృతి. ఓకే. లేకపోతే భగవంతుడు అనండి మీరు. భగవంతుడు అని ఒప్పుకోకపోతే ప్రకృతి. నేచర్. నేచరే మనకి ఒక ఐడెంటిటీ ఇచ్చింది. హ్మ్. ఒక గుర్తింపు. మీ గురించి మీరు తెలుసుకోవటానికి మనం ఎక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు ఎవరో ఇంకొక చెట్టునో, పుట్టనో దృష్టిలో పెట్టుకుని అవి మన మీద ప్రభావం చూపెడతాయని చెప్పేటువంటి శాస్త్రాలు చిలక, ఇంకోటి ఇలాగ అవి కాదు. మన గురించి తెలుసుకోవడానికి మన చేతిలో ఉండేటువంటి రేఖల్నే స్టడీ చేస్తే, ఇప్పుడు మీకు మీ ఒక సర్టిఫికెట్ కానీ, ఒక డాక్యుమెంట్ కానీ మీకు మీ పేరున ఉందనుకోండి, ఆస్తి వివరాలు అన్నీ నాదైపోతుంది, మీదే కదా. అవును. మీ ఆస్తి గురించి తెలుసుకోవాలంటే ఆ డాక్యుమెంట్ చదవాలి. వాస్తవం. అంతే కదా. అంతే. ఆ డాక్యుమెంట్ లో ఉన్నటువంటి వివరాలు మీ పెద్దలు ఎవరో మీకు రాసిచ్చారు. అవన్నీ గీతలతోటే ఉంటాయిగా. మీ ఆస్తి వివరాలు కూడా ఎక్కడ ఎంత ఉందో అంత గీతల్లో ఉంటుంది. దాన్ని ఎవరైనా మార్చగలరా? మళ్ళీని మార్చలేరు. దాన్ని మార్చుకోవాలంటే మీకే హక్కు ఉంటుంది. అదే విధంగా ఈ ప్రకృతి మనకి రాసినటువంటి అంశాలు మన మనసులో, బుద్ధిలో, మన భవిష్యత్తులో ఏర్పడేటువంటి మార్పులు, మనం నేర్చుకునేటువంటి వృత్తి విద్యలు, ఇవన్నీ కూడా కోడింగ్ రూపంలో మన అరచేతిలో ఉంటాయి. ఓకే. దాన్ని మనం స్టడీ చేస్తే బాల్యం నుంచి, చిన్నతనం నుంచి పెద్ద అయ్యే వరకు 100 సంవత్సరాల జీవితం, 0 to 100 మనం దాన్ని తెలుసుకుని, ఆరోగ్య విషయంలో అయితే మనం ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవచ్చు, మనం మెదడు, తెలివి, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ దాని గురించి అయితే మనం ఏ వయసులో ఏ రకమైనటువంటి జ్ఞానాన్ని పొందుతాము దాని గురించి, రిలేషన్స్ అంటే ఇప్పుడు చిన్నప్పుడు తల్లిదండ్రులతోటి, అమ్మా నాన్నలు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములతోటి, తర్వాత వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు, తర్వాత స్నేహితులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ఈ మధ్యలో ఉండే రిలేషన్స్ ఎలా ఉంటాయని వృద్ధిరేఖ. ఇవన్నిటినీ కలుపుకుని మన యోగం ఎలా ఉంటుంది, ఇది యోగరేఖ. ఇలాగా ప్రతి అంశాన్ని కూడా మనం ఖచ్చితంగా ఈ అరచేతిలో ఉండేటువంటి రేఖలను బట్టి అంచనా వేయచ్చు. వేసి దానికి అనుగుణంగా మనం ఒకవేళ ప్రతి జీవితంలో కూడా మంచి చెడ్లు ఉన్నట్లే, ప్రతిరోజు రాత్రి పగలు ఉన్నట్లే ప్రతి జీవితానికి కొన్ని ప్లస్లు, కొన్ని మైనస్లు ఉంటాయి. అయితే మనం ప్లస్లను ఏమిటో తెలుసుకుని దాన్ని ఇంకా పెంచుకోవటానికి, మైనస్లు ఏముంటే తెలుసుకుని దాన్ని కొంతవరకు పరిష్కరించుకోవడానికి సాముద్రిక శాస్త్రం ఉపయోగపడుతుంది. ఓకే సార్, ఇప్పుడు చాలా వరకు పిల్లల భవిష్యత్తు కొంచెం సాఫీగా నడుస్తున్న టైంలో మళ్ళీ డౌన్ అయిపోతారు. ఇప్పటిదాకా మీరు అన్నట్టు నెగటివ్ అయిపోతుంటారు. ఆ టైంలో మీకు కన్సల్ట్ అయితే మీరు ఏం చెప్తారు సార్? చేతురేఖల ద్వారా వాళ్ళ భవిష్యత్తుని ఎందుకు డౌన్ అయింది, ఎందుకు ఇంతకు ముందు మంచిగా ఉండే తర్వాత డౌన్ అయిందని చెప్పగలిగి వాళ్ళకి సెట్ చేయొచ్చా సార్? ఖచ్చితంగా. ఓకే. ఎలాగంటే ఇప్పుడు మనం ఒక విత్తనం పట్టుకొచ్చి ఒక మంచి మొక్క ఒక నేలలో నాటుతాం. దానికి ఆ మొక్క ఇచ్చినటువంటి వ్యక్తి, ఆ నర్సరీ వాడు, ఇది చాలా మంచి ఫ్రూట్స్ ఇస్తుందండి, ఇది చాలా బాగా ఎదుగుతుందని చెప్పాడు. అది తెచ్చి మనం మనకి ఉన్నటువంటి నేలలో పాతాం. వాడు చెప్పినట్టు ఈల్డింగ్ రావట్లేదు. అప్పుడు మళ్ళీ మనం వాళ్ళని కన్సల్ట్ చేసామనుకోండి, వాడు ఏమంటాడు, మీరు సాయిల్ ఎలాంటిదండి అని అడుగుతాడు. మన దగ్గర రాతి నేల ఉంది మన ఏరియాలో, మన మొక్క తెచ్చి రాతి నేలలోనే పాతేసాం. మరి అప్పుడు ఏం చేయాలి? నేల యొక్క స్వభావాన్ని మనం తెలుసుకో, మొక్కకు అనుగుణంగా మార్చాలి. మార్చడానికి కొంచెం మనం సేద్యం చేయొచ్చు, ఆ నేల గొప్ప తీసి ఎరువులు వేసి అన్ని చేయొచ్చు. అప్పుడు సహజంగా అది ఇచ్చేటువంటి ఫలితాన్ని పూర్తిగా ఇవ్వకపోయినా కొంతవరకు మెరుగయ్యి మంచి ఫలితాన్ని ఇస్తుంది. అదేవిధంగా మన అరచేతిలో ఈ రేఖల్ని బీజాలు అంటాం. బీజాలు అంటాం రేఖల్ని. ఈ బీజాలు ఒక మనిషి యొక్క లక్షణాలని తెలియజేస్తాయి. అంటే ఒక స్టూడెంట్, ఒక చిన్నపిల్లవాడు
సాధారణంగా 15 సంవత్సరాలు దాటినప్పటి నుంచి ప్రతి వ్యక్తికి కూడా స్వతంత్రంగా ఆలోచించటం, స్వతంత్రంగా ఏదైనా చేయటం సిద్ధపడతాడు. ఆ వయసులో ఆ తల్లిదండ్రులు ఆ పిల్లవాడి యొక్క మనస్తత్వం ఎలా ఉంది, అతని యొక్క ఆలోచన విధానం ఏమిటి, అతను ఏ రంగాల్లో అభివృద్ధి చెందుతాడు అనేటువంటి తెలుసుకుని ఆ విధమైనటువంటి వాటిలో మనం ప్రవేశపెట్టామనుకోండి, సెట్ అయింది. ఆటోమేటిక్గా గ్రోత్ ఉంటుంది. అలా కాదు, మనకు తెలియలేదు, తెలుసుకోలేదు. అవును, ఇప్పుడు నేను మొక్క తెచ్చేసి మనం పాతిసాం, అవును. కానీ అది నేల కింద. కొంచెం అవును. రాతి నేల అన్నాను కదా, అదే విధంగా ఈ క్షేత్రము అంటాం అరచేయి. ఉమ్, ఆ పిల్లవాడి యొక్క తెలివితేటలు బాగానే ఉన్నాయి, ఉమ్, కానీ ఈ క్షేత్రం కొంచెం మొండిగా, మొరటుగా, స్టిఫ్గా ఉంది. అంటే వాడు తెలివైన వాడైనా వాడు చెప్పినట్టు వినడు, తన స్వతంత్రంగా తన నిర్ణయం ఆలోచనకు తీసుకుంటాడు. వెళుతూ ఉంటాడు. అటువంటి సందర్భంలో వాడిని జాగ్రత్తగా, ప్రేమగా, ఆప్యాయతగా వాడి బాటలోకి మనం ముందు వెళ్ళి, ఇది వెళ్ళే మార్గం ఇది కాదు సుమా, నువ్వు చదివేటువంటి విధానం ఇది కాదు సుమా అని వాడిని మనం కొంచెం, మనం ఈ రాతి నేలను సేద్యం చేసినట్లే వాడి మనస్సుని మనం కొంచెం మార్చగలిగితే వాడు రాంగ్ ట్రాక్లోకి వెళ్లకుండా సరైన మార్గంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. దానికి ఏం చేయాలి, ముందు తెలుసుకోవాలి మనం. అవును, ఇప్పుడు మనం మొక్కను పాతేసిన తర్వాత అది ఎండిపోతోంది. ఎందుకని ఎండిపోతోంది, మనం నీళ్లు పోసినా సరే అది రాతి నేల కనుక. అవును. అలాగే మనం ఈ విద్యార్థిని తీసుకెళ్లి కాలేజీలో చేర్పించేసాం, కానీ వాడు సరిగా వెళ్ళట్లేదు. వాడి మనస్తత్వంలో మార్పులు ఉంటాయి. అది మనం తెలుసుకుని స్వభావాన్ని, గుణాన్ని మనం మార్చగలిగితే కొంతవరకు ఫలితాన్ని, సత్ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. అందుకని ప్రతి తల్లిదండ్రులు ప్రతి విద్యార్థి యొక్క, అంటే పిల్లల యొక్క భవిష్యత్తుని కోరుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా హస్త సాముద్రిక శాస్త్రాన్ని ఆశ్రయిస్తే, హస్త సాముద్రిక శాస్త్రజ్ఞుణ్ణి ఇది ఖచ్చితంగా చెప్పేటువంటి వాళ్ళలో అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మంచి రిజల్ట్ పొంది పిల్లల్ని సక్రమైన మార్గంలో, ఓకే, చెడు వ్యసనాలకి, చెడు అలవాట్లకి బానిస కాకుండా ఒక క్రమమైన పద్ధతిలోకి తీసుకువెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అంటే క్షేత్రంలో మనం మార్పులు చేయాలి. ఓకే. చేసినప్పుడు ఒక రైతు నేలని చక్కగా మార్చినప్పుడు ఫలితాన్ని పొందగలుగుతాడు. అదేవిధంగా తల్లిదండ్రులు వాడి యొక్క స్వరూప స్వభావాలు ఏంటో తెలుసుకుంటే పిల్లవాడి యొక్క అది. దాన్ని తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. ఓకే. కానీ చాలా మంది మనము పెళ్లి కాక ముందు నాకు ఇంతమంది పిల్లలు, 3-4 పిల్లలు, తాతలు, పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. నిజంగా హస్తరేఖలతోని మనం చూసుకుంటే నిజంగా చెప్పగలుగుతామా సార్ ఎంతమంది సంతానం పొందగలుగుతామో, సంతానం ఉండదు లేదని? అమ్మాయి, అబ్బాయి ఇట్లా చూస్తుంటారు సంథింగ్ అంటుంటారు. అది సంతానం గురించి ఇంతమంది పిల్లలు అనేటువంటిది మనం నియంత్రించుకుంటున్నాం ఇప్పుడు. అవును. కానీ అరచేతి యొక్క రేఖలు చూసి సంతాన యోగము ఎప్పుడుంది, వాళ్ళు వివాహం అయిన తర్వాత కొంతమంది 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా కూడా అవర్ పిల్లలు సంతానం ఉండదు. అవును. కొంతమందికి అసలు సంతానమే ఉండదు, కలగదు. సంతాన యోగం ఉందా లేదా, ఉంటే ఎప్పుడుంది, ఓకే, ఆ పెర్సంటేజ్ని మనం ఖచ్చితంగా సాముద్రిక శాస్త్రంలో చూసి చెప్పొచ్చు. అంటే అది తెలుసుకోవడం ఎందుకంటే, వివాహం అయిన తర్వాత సంతానం కలగాలి అంటే భార్య భర్త ఇద్దరి యొక్క మధ్య అన్యోన్యత ఉండాలి. వాళ్ళ దగ్గర అన్యోన్యత ఉందా, అలాగే పొటెన్సీ ఉండాలి, అంటే సామర్థ్యము, సంతాన సాఫల్యతకి సామర్థ్యం ఉండాలి. పురుషుల్లో అయితే స్పెర్మ్ కౌంట్ బాగుండాలి, పొటెన్సీ ఉండాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, తర్వాత దాంపత్య సుఖాన్ని సరిగా అనుభవించేటువంటి లక్షణం ఉండాలి. ఇవన్నీ శుక్రస్థానము, హృదయ రేఖ, వైవాహిక రేఖ మీద ఉండేటువంటి నిలువు రేఖలు, ఇవన్నీ మనం పరిశీలించినప్పుడు, అలాగే స్త్రీలలో ఋతుక్రమం కరెక్ట్గా ఉండాలి, ఏ రకమైనటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ లేకుండా వాళ్ళ చేతుల్లో కూడా ఈ సంబంధ బాంధవ్యాలు సరిగా సక్రమంగా నడిపేటువంటి లక్షణం ఉందా లేదా తెలుసుకుని, ఒకవేళ లేదనుకోండి, హార్మోన్ డెఫిషియన్సీ ఉందనుకోండి, మనం దాన్ని కొంత మార్పు చేసుకోవచ్చు. అన్యోన్యత సరిగా లేదనుకోండి, వాళ్ళు హెచ్చు తగ్గులు ఉన్నాయనుకోండి వాళ్ళ భావాల్లో, భార్యాభర్తలు, వాళ్ళలో మనం సరి చేసుకుని సక్రమమైన సంతానాన్ని కనడానికి అవకాశం ఉండేటువంటి
ఏర్పాట్లని వాళ్ళు చేసుకోవచ్చు. ఓకే. ఆ విషయాలను సాముద్రిక శాస్త్రరీత్యా చెప్పగలం. ఎంతమంది సంతానం అనేటువంటిది చెప్పలే. చెప్పం. ఓకే. అమ్మాయి అబ్బాయి చెప్పకూడదు. అమ్మాయి అబ్బాయి చెప్పకూడదని ఇప్పుడే చెప్పాను. అమ్మాయి అయితే ఏమిటి, అబ్బాయి అయితే ఏమిటి? నవేడేస్ అవునవును. ఇప్పుడు ప్రస్తుత కాలంలో అమ్మాయి అయినా అబ్బాయి అయినా మనం జాగ్రత్తగా ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దడానికి ఎవరైతే ఏమిటి. పూర్వకాలంలో అయితే అబ్బాయి అయితే ఏదో అన్నట్టు హీరో లాగా చూసి అలా కాదు, ఇప్పుడు ఎవరైనా ఒకటే. కానీ హస్తరేఖల ద్వారా చెప్పొచ్చా సార్ అది అమ్మాయి అబ్బాయి అని, ఇంతమంది అమ్మాయిల సంతానం ఇంతమంది అబ్బాయిల సంతానం అని అట్లా సపరేట్ గా చెప్పము. చెప్పొచ్చు అంటే చెప్పకుండా కూడా మీకు తెలుస్తుందా అంటున్నా. తెలుస్తుంది, అదే అంటున్నా. తెలుస్తుంది కానీ చెప్పకూడదు. ఓకే. ఇప్పుడు డాక్టర్ కి తెలుస్తుంది, అని చెప్పారు. స్కాన్ చేస్తే చెప్తారా? చెప్పారు. చెప్తే కేసు అవుతుంది. అవును. అవునా? తెలుసుకోవచ్చు అంతే. దానివల్ల అంటే 70% మనం ఖచ్చితంగా చెప్పలేనప్పుడు 1% డిఫరెన్స్ ఉన్నా వాళ్ళలో అపోహలు ఎందుకు సృష్టించడం? అయితే సంతాన యోగం ఉంటుందా లేదా ఖచ్చితంగా చెప్పచ్చు. ఓకే. ఎప్పుడు కలుగుతుందో కూడా ఖచ్చితంగా చెప్పచ్చు. ఓకే. ఏ వయసులో సంతాన యోగం ఉందని. అయితే దీనికి సంతానము అనే మాట మనం ఉపయోగిస్తున్నప్పుడు భార్య భర్త ఇద్దరు కూడా చేయి చూపించుకోవాలి. ఇద్దరు కలిస్తే. అవును, అంతే కదా. అవును, ఇద్దరైతే. ఓకే.